వెల్కమ్ బ్యాక్ లీడర్ లైవ్ షో. సో మధుకర్ గారు, ప్రజెంట్ సిచ్యువేషన్ పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్నాయి. గతంలో ఎక్కువగా అంటే లాస్ట్ టైం కాంగ్రెస్ కంటే కూడా బీఆర్ఎస్ బీజేపీ నడమే ఎక్కువగా పోటాపోటీగా ఎన్నికలు జరిగాయి. కానీ ప్రజెంట్ సిచ్యువేషన్ చూస్తే చాలా హార్డ్గా ఉంది. బీఆర్ఎస్ అధికారాన్ని కోల్పోవడం, కాంగ్రెస్ పార్టీ అధికారం రావడంతో పరిస్థితులు తారుమారైపోయినాయి. చాలా నియోజకవర్గాల్లో అంటే సీఎం రేవంత్ రెడ్డి కూడా చెప్పుకుంటూ వస్తున్నారు, మెజార్టీ సీట్లు కూడా మొత్తం మాయే 14 స్థానాలు అని. సో మల్కాజ్గిరి మీ పరిధిలో, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పరిధిలో ప్రధానంగా ఫుల్ పేజ్గా మల్కాజ్గిరి వస్తుంది, అట్లాగే చేవెళ్ళ కూడా పార్టీ వస్తుంది. సో మరి మల్కాజ్గిరి గురించి మనం మాట్లాడుకుందాం. మీ మల్కాజ్గిరి పార్లమెంట్లో మీ పరిస్థితి ఎట్లా ఉండబోతుంది? ఫస్ట్ వస్తుంది అనుకుంటున్నారా, సెకండ్ అంటే థర్డ్ పొజిషన్లో ఉంటుంది అనే వాదన కూడా నిజమేనా? అందరికీ నమస్కారం. ఈరోజు మన షో ద్వారా 10వ తరగతి ఫలితాలు వచ్చినాయి. ముఖ్యంగా విద్యార్థులందరికీ శుభాకాంక్షలు, తల్లిదండ్రులందరికీ అభినందనలు తెలియజేసుకుంటూ, మీరు చాలా మంచి ప్రశ్న వేయడం జరిగింది. ఇలా ఆ అపోహ అనేది కేవలం మాటలకే పరిమితం అవుతుంది తప్ప గ్రౌండ్ రియాలిటీ అనేది చాలా డిఫరెంట్గా ఉంది. ఎందుకంటే రోజు మేము 6 గంటల నుంచి మొదలు పెట్టుకుంటే మరి 12 గంటల దాకా, మరి 3 గంటల నుంచి రాత్రి 9-10 గంటల దాకా ప్రజల్లోనే మమేకమై ఉంటున్నాం. ఇలా మల్కాజ్గిరి పార్లమెంటుకు సంబంధించి 3,55,000 మెజారిటీతోని ఈ మల్కాజ్గిరి పార్లమెంట్లో 7 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉంటే 7కు 7 రాష్ట్రంలోనే అత్యధిక మెజారిటీ 80,000 పైచిలుకులతో మా కుత్బులాపూర్ మా ఎమ్మెల్యే గారు గెలవడం జరిగింది. అట్లా 3,55,000 మెజారిటీ ఉన్నటువంటి మమ్మల్ని ఢీకొనాలంటే వాళ్ళు ఎంత కష్టపడ్డా, ఏదో మాటలు మాట్లాడడం చాలా ఈజీ, కానీ గ్రౌండ్ రియాలిటీ పోతే ఈరోజు నిజంగా ప్రజలు ఎంత బాధలో ఉన్నారని అంటే, మా నియోజకవర్గం మల్కాజ్గిరికి సంబంధించి అర్బనైజేషన్ ఉంది, సెమీ అర్బనైజేషన్ ఉంది, రూరల్ ప్రాంతం ఉంది. ఈ 3 కలయికతో ఉండడం వల్ల మాకు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి 17 నియోజకవర్గాల్లో జరిగేటటువంటి పరిస్థితి అనేది ఎప్పటికప్పుడు మాకు కనబడుతుంది. ఎందుకు కనబడుతుంది అని అంటే, ఇక్కడ హైదరాబాద్ మొత్తం విస్తరించింది కాబట్టి హైదరాబాద్లో జరుగుతున్న పరిస్థితులు ఏంది, ఇలా మున్సిపాలిటీలు కూడా మా దాంట్లో ఉన్నాయి కాబట్టి మున్సిపాలిటీ అటు గ్రామీణం ఇటు అర్బనైజేషన్ ఉంది కాబట్టి ఆ పరిస్థితి ఏంది. మరి మా దగ్గర మూడ్చింతలపల్లి కానీ, షామీర్పేట కానీ, కీసర కానీ, గట్కేసర్ కానీ, మేడ్చల్ కానీ కంప్లీట్గా రూరల్ మండలాలు. ఈ రూరల్ మండలాల్లో ఉన్న పరిస్థితి ఏంది అనేది చాలా స్పష్టంగా ప్రజలు. మీరు హైదరాబాద్ లో కూడా పార్ట్ ఉన్నారు, జిహెచ్ఎంసీలో ఉన్నాం. జిహెచ్ఎంసీలో మా సత్తా చాటినాం. జిహెచ్ఎంసీలో ఎట్లా 10 సంవత్సరాలు పాలించినాం, ఎట్లా అభివృద్ధి చేసినాం అనేది దానికి మీరే నిదర్శనం. ఎందుకంటే హైదరాబాద్ లోనే మీరు ఉంటున్నారు కాబట్టి దానికి మీరే ఉదాహరణ. ఇలా గ్రామాలలో పోతే కూడా ఎంత పరిస్థితులు చేంజ్ అయినాయి అని అంటే, ఈ 3 నుంచి 100 రోజులు అన్నారు, 100 రోజులు అయిపోయి ఇలా 5వ నెల గడుస్తుంది. గ్రామాలలో చూస్తే తాగునీటి పరిస్థితి ఎంత తీవ్రమైన పరిస్థితి వచ్చింది అనంటే, సమస్య వచ్చింది అని అంటే అంత ఘోరమైన పరిస్థితి వచ్చింది. వేసినటువంటి పంటలు కూడా ఇలా ఎండిపోయి రైతు ఇప్పటి వరకు చివరి లాస్ట్ సీజన్లో ఈ టైం వరకు రైతు పంటలను మొత్తం కోసుకొని రైతు అకౌంట్లో డబ్బులు వచ్చేటి. కానీ ఇలా